Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఆయన రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చారు. రామ్ గోపాల్ వర్మ ట్రేడ్స్ ఆయనలో కనిపిస్తాయా కనిపివా? See, that is the beauty of filmmakers. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అని చెప్పి ఆయన లాగా తీసేస్తే అతను కృష్ణవంశ అవ్వడు. అంటే ఎవ్రీ ఫిల్మ్ మేకర్ హ్యాస్ టు హ్యావ్ అ సిగ్నేచర్ ఆఫ్ హిస్ ఓన్ అండ్ కృష్ణవంశ హ్యాస్ సిగ్నేచర్ ఆఫ్ హిస్. సింధూరంతో ఐ థాట్ దిస్ గైస్ లైక్ చికుమ్, అసలు నాకు సెల్యూట్ చేశాను లైక్ సింధూరం తర్వాత. సింధూరం దెబ్బ యాక్చువల్లీ నాకు కూడా కొన్ని రిలేట్ చేసుకోగలను. నాకు సింధూరం దెబ్బకి యూ మన హిస్టరీ చరిత్ర డిఫరెంట్ కృష్ణవంశం చూస్తుంది, లేకపోతే ఇంకో విధంగా ఉండేది. ఈ కూడా బీన్ సంథింగ్ ఎల్స్ అనుకుంటాను. అంటే లైక్ అది చరిత్ర కొని అట్లాంటి అంటే హిస్టరీ విల్ జస్ట్ చేంజ్. బట్ ఐ స్టిల్ నాకు ఐ లైక్ హిమ్ సడన్ మంచి ఫ్రెండ్. ఆనంద్ చూపించాను ఫస్ట్. ఏమన్నారు? ఆనంద్ ఆయనకి సీతారాం చూస్తే ఏంటి సినిమా అన్నారు. అదే కృష్ణవంశ అంటే డబుల్ పాజ్. ఆనంద్ లైక్ 3.5 hours ఫిల్మ్. ఇంటర్వెల్ అయింది అనేటప్పటికి అయిపోయిందా అన్నాడు సినిమా కృష్ణవంశ. నాకు ఇంకా గుర్తుంది కృష్ణవంశ అయిపోయిందా సినిమా అన్నాడు. అంటే అది యాక్చువల్లీ జాగ్రత్తతోడే, అంటే ఇలాంటి ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే సస్తా అన్నట్టు అనమాట అన్నాడు. అంటే అది డబుల్ పాజిటివ్ యావిడ్ మీద అలా చూపిస్తే అదే ఫీల్ ఉంటుంది. అండ్ 3.5 hour ఫిల్మ్ నీకు తెలియదు. అండ్ ఆనందం అన్ని కొత్తగా ఉంటాయి, అసలు నెవర్ బిఫోర్ కైండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ హీ డిడ్ంట్ గెట్ ఇట్. సో ఈ సెట్ ఇంటర్వెల్ దాకా అయిపోయిందని ఇంకా వెళ్ళిపోదాం మేము అని. రాత్రి ఇప్పుడు 12 గంటలకి ఆయన ఆడదన్నారా? అంటే జస్ట్ ఆల్మోస్ట్ జాలి పడ్డారు అంటే ఏంటిది అని. కానీ ఎందుకు చూపించారు మీరు కృష్ణవంశీకి? ప్రొడ్యూసర్ అనుకున్నారా? ఆనంద్ నేను చూపించిన వాళ్ళు లేరు. అంటే దిర్ ఇస్ ఎవ్రీబడి డిడ్. అసలు ఆనంద్ అసలు ఎవరు యూ నేమ్ దెమ్ హ్యావ్ షోన్ ఇట్ అనమాట. అంటే అలా ఉండేది. ఆనంద్ ఇంకా జనాలు లేక నాకు వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు, ఎవరైనా విఐపీ కానీ పెద్ద ఆయన వచ్చి కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు ఉంటే నాళ్ళు నవ్వుతే వాళ్ళు నవ్వుతారని చెప్పి మేము జనాల్ని మా అందరూ 1-2 సార్లు చూపించేసి ఇంకా లాస్ట్కి ఇంకెవరు లేక మేము ఇప్పుడు హోటల్లో కూర్చుంటే ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు అన్నమాట. బర్త్డే పార్టీ సాయంత్రం సినిమా చూస్తారా అన్నారు. అని 15 మందిని వాళ్ళు తీపిచ్చాము. దే కేమ్ యాక్చువల్లీ. బర్త్డే పార్టీ ఏముంది ఫ్రీ అంటే జస్ట్ ప్రివ్యూ థియేటర్లో చూపిస్తామంటే వచ్చారు. నవ్వుతారని బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ ఎవరో వస్తుంటే చూపించాం. ఆ నవ్వుతే ఆడు కొంటాడేమో అనేసి. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆనంద్ కదా మీరు అక్కడ ఉన్నప్పుడే రాశారని హోవర్డ్ యూనివర్సిటీలో థీసిస్ అనమాట ప్రెజెంట్ చేశారు. ప్రెజెంటెడ్ ప్యానల్ ఉంటుంది పెద్ద. నాకు ఇష్టమైన ప్రొఫెసర్స్ వాళ్ళందరి ముందు ప్రెజెంట్ చేశాను. ఏమన్నారు? అంటే వాళ్ళకి అన్ని కొత్త అనమాట. అంటే ఏంటి అరేంజ్ మ్యారేజ్ పెళ్ళి ఏంటి, ఆడెవడో వాళ్ళ తల్లి మదర్ ఇన్ లా ఏంటి, గొడవ ఏంటి, అన్ని ఏంటి ఇలా జరుగుతాయి అన్ని. అంటే వాళ్ళకి కొన్ని కొత్త ఉంటాయి కదా అన్ని అట్లా అనమాట. అవి ఇష్టం ఉంటే ఆయనకి గెంటేయచ్చు కదా, ఆయన పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇదేంటంటే కొంచెం ఒక హైయర్ లెవెల్ లిబరేషన్లో ఉంటారు లవ్ మ్యారేజ్ గురించి అదంతా. బట్ దే ఎంజాయ్డ్ ఇట్. అంటే అక్కడ స్టోరీ కాబట్టి గుడ్ అని ఏవో డౌట్స్ వచ్చేవారు బేసిక్గా. ఎందుకు ఆ అమ్మాయి అంతగా అంటే సబ్డ్యూడ్గా ఉండాలి, ఎందుకు మీ సొసైటీలో అది అలౌ చేయరా, ఇలాంటివన్నీ క్వశ్చన్ చేసేవారు. అదే డిఫెన్స్ అదే అయింది అనమాట. మన ఇండియా గురించి చెప్పుకోవాల్సి వచ్చింది మొత్తాన్ని. సో మోస్ట్లీ అలా డిఫెండ్ చేశాను. బట్ కీ ఒక ఆస్పెక్ట్ వాజ్ నాట్ దేర్. ఆ చీరది ఇక్కడికి వచ్చిన తర్వాత రాశాను యాక్చువల్లీ. చీర కోసం అని పెళ్లి రిజెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఆనంద్ అది డిఫైనింగ్ మూమెంట్. కానీ మీకు అనిపించలేదా శేఖర్ గారు అది రాస్తున్నప్పుడు? అంటే ఇంత ట్రివియల్ ఇష్యూ ఇది, దీనికోసం ఒక ఆడపిల్ల అనిపించింది పెళ్లిని వద్దనుకుంటుందా? అనిపించింది, చాలా అనిపించింది. అంటే నేను దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒక క్లీషేడ్ అన్ని సినిమాలు పాత సినిమాలో చూసిన ఏంటంటే ఆ మొగుడు ఎవడన్నా ఒక అమ్మాయి కడుపుతో పొట్టతోటి వచ్చేసి నేను ప్రెగ్నెంట్ నన్ను మోసం చేశాను అని అంటారు. అలాంటి టైమ్స్ అది. అలాంటిది ఏదైనా మెకానిజం పెడితే ఈమె నేను చేసుకుని అనొచ్చు కదా. అవన్నీ చెప్పేసారు ఇవన్నీ కాదని ఆ ప్రైడ్ ఉంటుంది. అమ్మాయి రూపాయలు ఎలా చూస్తుంది అంటే ఆ తల్లి చీరకి కూడా అగేన్స్ట్ చెప్తుంది కదా, ఈమె మారడే అమ్మాయి ఏమైనా ఏదో కట్టుకోమంటుంది కదా అని గొప్ప ఏదైనా అని, అరే దీనికోసం ఫైట్ చేయగలదని అనుకుని నేను చాలా ఎక్సైట్ అయిపోయి చెప్పాను ఈ అమ్మాయికి, నువ్వు చేస్తావా అంటే సినిమాలో అయితే అవుద్దేమో నిజంగా డౌటే అన్నారు. కానీ నువ్వు పర్సనల్గా ప్రైడ్ ఫీల్ అవుతావా నువ్వు అంటే, నేను చీర నాకు చాలా ఇంపార్టెంట్, ఏం కట్టుకుంటానో మాత్రం నేను ఎవ్వరు చెప్పినా అయినా అన్నారు చాలామంది. సో దట్స్ ఇనఫ్ అనుకుని ఇది నడుస్తుంది అనుకున్నాను. అంటే దట్ వాజ్ వన్ మూమెంట్. ఆ రూప క్యారెక్టర్ రాసేటప్పుడు ఇట్లాంటివన్నీ అనమాట. అండ్ ఆమె ఇంటర్వ్యూలో కూడా నేను నన్ను క్షమించేస్తానంటది బేసిక్గా. అంటే నీ తండ్రిని చంపినవాడు నా తండ్రి అని తెలిస్తే నువ్వు ఏం చేస్తావు, చంపేస్తావు ఏదో అడుగుతాడు. అది వన్ ఆఫ్ ద నాకు బెస్ట్ మూమెంట్స్. ఐ థింక్ బెస్ట్ రైటింగ్ ఆల్సో బేసిక్గా.
అంటే దెన్ వెన్ షీ సేస్ అనే నేను ఒక 10 నిమిషాలు అలా ఆపానేమో సినిమా అదేంటి వెళ్ళే ముందు 10 నిమిషాలు ఆపకపోతే వాళ్ళు ఈ కారు వచ్చి గుద్దిన కారు తగిలేది కాదు కదా, అంత ఫేట్ ఇది అని చెప్పి ఇట్లా వెళ్తుంది వెనక్కి. అది దట్ మూమెంట్ ఐ థాట్ రూపాయి ఆలోచించగలదని మేబీ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అది మీరు కథ రాసేటప్పుడు ప్రతి ఒక్కటి మీరే కంప్లీట్గా ఆలోచించి అంతా మీరే రాస్తారండి? యూ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ సమ్వన్, లైక్ అట్లీస్ట్ మీరు రాసిన తర్వాత ఏమన్నా సజెషన్స్ అడగటం, ఇది బాగుందా బాగాలేదా అట్లా ఏమన్నా? ఆ టైంలో అంటే ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ చాలా తక్కువ, అంటే ఎక్కువ అంటే రాసిన తర్వాత బాగా అంటే ఇంటరాక్ట్ అయ్యేది అని అనేవాడిని. కానీ ఈ మధ్య కొంచెం ఐ ఫియర్ దట్, అంటే ఒక మనిషి నాకు 4 కథలు 3 కథల కంటే ఎక్కువ రాయలేడని, నువ్వే కాపీ రిడెండెంట్ అయిపోతావు, నువ్వే రిపీట్ చేసుకుంటావు అనేది భయం ఉంది నాకు. బేసిక్గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో కొంచెం ధైర్యం ఉందని అనిపిస్తుంది. సో నౌ ఐఎమ్ లిటిల్ మోర్ కేర్ఫుల్. అంటే ఇప్పుడు ఏమైనా అందరిని జాయిన్ చేస్తున్నాను కొంచెం రైటింగ్ టైంలో, కానీ జనరలీ జస్ట్ రైట్ అండ్ ఇట్ వోంట్ బి అంటే ఏ సినిమా కానీ రెఫరెన్స్లు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమి అట్లనే రాసేస్తా బేసిక్గా. సో ఈ మధ్య కొంచెం తీసుకుంటున్నా బేసిక్గా. ఆనంద్ సినిమాలో రూప క్యారెక్టర్ జనరల్గా ఎవరైనా చూస్తే ఓకే అరే నేను ఇలా ఉంటే ఎంత బాగుంటుందని జనరల్గా ఉమెన్ ఫీల్ లైక్ దాట్. బట్ ఇలాంటి రూప క్యారెక్టర్ దాసనారాయణరావు గారు, అంతకు ముందు బాలచందర్ గారు అంతులేని కదా, అంటే వెరీ స్ట్రాంగ్ ఉమెన్ హూ హ్యాస్ హర్ ఓన్ ఒపీనియన్స్, అలాంటి దర్శకులు తీశారు ఆల్రెడీ. కానీ రూప అనే క్యారెక్టర్ని మీరు డిజైన్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే ఎవరిని అటువంటి అమ్మాయిని ఎప్పుడైనా మీరు కలిసారా, చూసారా, లేకపోతే ఆర్ యూ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్? అంటే అట్లా కాదు, నేను ఇంకా అంత ఇదిగా కూడా ఉన్నాను. అండ్ ఆల్సో దట్ ఇవాల్డ్, అంటే ఒక అమ్మాయి అదే పేరెంట్స్ అందరూ వెళ్ళిపోతే ఒక సింగిల్ ఉమెన్ ఎలా ఉంటుంది అన్న దాన్నే ట్రాక్ లాగా ఉండింది. దెన్ దాని నుంచి బ్యూటిఫుల్ అంటే ఒక దాని కంటెంట్, ఆనంద్ కంటెంట్ని ఎవరు డిఫైన్ చేయలేడు అంటే వాట్ ఇట్ ఈస్ అని, బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ దట్ వే అనమాట. అంటే ఈమె జీవితం నాకు ఒక అందరు గుర్తుపెట్టుకునేలా ఒక అల్టిమేట్ దాన్ని ఏమంటారు అంటే నాస్టాలజిక్ ఫిల్మ్. అంటే ఎనీ టైం ఎవడైనా ఏది వచ్చినా వానబడినా కాఫీ తాగుతున్నా కానీ ఈ సినిమా అలా నిలబడాలి అన్నట్టు డిజైన్ చేశాను ఆ సినిమా. సో అందుకే ఆ అమ్మాయి క్యారెక్టర్ అలా పెట్టి ఈ డిజైన్ ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ నేను చూసి నేను అలానే ఊహించుకుంటూ రాశాను. నేనైతే చూడలేదు యాక్చువల్లీ, నాకు అంటే అట్లా చూసి రాసింది కాదు అది. అందుకే దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే అది ఇప్పుడు సంబడి సేస్ ఆనంద్ ఇస్ గ్రేట్ అంటే నేను అది రాసేటప్పుడు అని తీసేటప్పుడు నాకు అది తెలియదు, నాకు అది వచ్చినట్టే రాశాను. అట్లీస్ట్ అంటే మీ మదర్ కానీ మీ సిస్టర్స్ కానీ అలాంటి ఇండివిజువాలిటీ ఉన్న అంటే కొన్ని ఉంటాయి. ఎనీ ఇప్పుడు ఎవరు ఏ రైటర్ అన్నా ఒక హీరోయిన్ ఎంచుకున్నప్పుడు అంటే ఇప్పుడు డైరెక్టర్స్కి నేను చెప్పలేను. అంటే ఒక ఉదాత్తత ఉన్న ఓడే హీరో, ఒక ఉదాత్తత ఉన్న అమ్మాయి హీరోయిన్ అని స్టార్ట్ చేస్తాం బేసిక్గా. అంటే సో అన్నీ ఇక్కడ మామూలు అమ్మాయిలకు లేనివి ఏవో క్యారెక్టర్స్ పెట్టుకుంటేనే వస్తాం బేసిక్గా. అంటే మామూలు అమ్మాయిలు అలా చేయలేకపోవచ్చు. బట్ నేను నా సినిమాలో ఆల్మోస్ట్ ట్రూ టు గ్రౌండ్ రియాలిటీ ఉండి ఆ చిన్న విషయాలనే స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ చూపించడానికి ట్రై చేస్తాను. సో అలా పుట్టిందే రూపవాని, నాకేం తెలియదు. అది ట్రూ ఫర్ గోదావరి, ట్రూ ఫర్ మన బట్ ఆల్ ద హీరోయిన్స్. అంటే మీ సినిమాలో హీరోయిన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు, అంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక పెద్ద రోల్ ఉంటుంది. దే ఆర్ నాట్ జస్ట్ బీటింగ్ బిహైండ్ ద బుష్ అండ్ యూనో సింగింగ్ అరౌండ్ ద ట్రీస్, లేకపోతే గ్రూప్ సాంగ్స్లు, లేకపోతే గ్లామర్, ఈ కోషంట్లు ఏమీ ఉండకుండా సెల్ఫ్ ఇవోకింగ్గా ఉంటాయి. అంటే దట్ ఈస్ బికాజ్ ప్రాబ్లీ అప్బ్రింగింగ్ ఉండొచ్చు. అంటే బేసిక్ ఐ గెస్ చింతన నుంచి మేబీ అలా కంటిన్యూ అయిందేమో. మోర్ ఆఫ్ మేబీ అక్కడిని చూసి మాకంటే వీళ్ళు గ్రేట్ అన్న ఒక పడిపోయిందేమో బేసిక్, అమ్మాయిలు గ్రేట్ అని. సో అమ్మాయిని ఎప్పుడు పెద్దగానే చూస్తాను నేను. అండ్ ఐ ట్రై టు గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు దెమ్ ఎట్ ఎనీ పాయింట్ అనమాట. తప్పు వాళ్ళది కాదు మందే అని నాకు తిరుగుతూ ఉంటుంది, కాన్షియస్ తిరుగుతూ ఉంటుంది. అంటే మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జనరల్ నాకు ఇప్పుడు రన్నింగ్ సొసైటీ ఐ థింక్ ఇట్ ఇస్ బిన్ పార్షల్. అంటే రైట్ నౌ యూ కెన్ గివ్ మీ ఇన్స్టెన్సెస్ దట్ అమ్మాయిలు అబ్బాయిలు ఏడిపిస్తున్నారు ఇట్లా ఇన్సిడెంట్స్ చెప్పేయచ్చు. కానీ ఈ ఇవల్యూషన్ బిగిన్ అయినప్పటి నుంచి అమ్మాయిని ఒక ప్లేన్లో అబ్బాయిలు పెట్టారు బేసిక్. అదైతే నేను అండర్స్టాండ్, నాకు అర్థమైంది, కంప్లీట్గా అర్థమైంది. బట్ పోను కూడా ఏమీ మారట్లేదు, మారుతుంది. అంటే ఇట్స్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ కానీ, వంటలు కానీ, పిల్లల్ని పెంచడం కానీ, ఇవన్నీ కూడా ఐ ఫీల్ గైజ్ ఆర్ ఫోర్స్ దెమ్ అపాన్ women and he glorified her for his convenience. ఇప్పుడు ఆమెను దేవతను చేయడం అతను కన్వీనియంట్, ఆమె రియాక్ట్ అయిపోవాలి, అమ్మ 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 హృదయం, అమ్మ మనసు, అమ్మ, ఇదంతా అది అడ్వాంటేజ్ వాడికి ఎప్పుడోకప్పుడు.
సో పిల్లని వాడు అమ్మ దగ్గర వదిలి వాడు బయటకు వెళ్ళగలుగుతాడు, ఎందుకంటే అమ్మ లేదా అనగలుగుతాడు. అదంతా చాలా కన్వీనియంట్. అమ్మ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుందో అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. అది నిజంగా నీకు వాడు ఎక్కడో చచ్చిపోయి సినిమాలు కూడా అట్లనే తీశారు. వాడు ఎక్కడో చచ్చిపోతుంటే ఈమెకు మేలుకు వస్తుంది జిమ్మని. ఇవన్నీ అంటే ఇవన్నీ నిజము, ఎంత నిజము, ఎందుకంటే ఫేర్ సెక్స్. ఇప్పుడు దేవుడు ఇద్దరు సమానంగా పుట్టించాడు, ఎంతవరకు ఉంటుందని నేనైతే అబ్బాయి కన్వీనియన్స్కి పుట్టించాడు, కన్వీనియంట్గా దేవతను చేశాడు, కావాల్స్తే వాడుకున్నాడు, కావాల్స్తే దేవతను చేశాడు, ఇదైతే నమ్ముతాను నేను. సో అది నాకు ఉంటుంది, రన్ అవుతుంటుంది. మీరు ఐ థింక్ మీరు ఏంటో మగవాళ్ళలో ఫెమినిస్ట్ లాగా ఉన్నారు మీరు. ఫెమినిస్ట్ అనేది డెఫినిషన్ కూడా చాలా ప్రో ఉమెన్. Pro woman, I think. I'm pro woman, yeah. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.